పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను హైకమాండ్ కు అప్పగించిన టీ కాంగ్రెస్. గత ప్రభుత్వ తప్పుడు జీవోలను నిలిపివేస్తున్నామన్న సీఎం రేవంత్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణం చేయించవద్దని ఆదేశం. ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, పెట్టుబడులపై అధికారులకు జగన్ దిశానిర్దేశం. ప్రధాని మోదీకి షర్మిల లేఖ. ఏపీ విభజన హామీలను అమలు చేయలేదన్న ఏపీసీసీ చీఫ్. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. పార్థసారథి రెడ్డికి భూమిని కేటాయించిన జీవో నిలిపివేత. రాబోయే లోక్సభ ఎన్నికల్లో టికెట్ తనకే. ప్రజా ఆశీస్సులతో బీజేపీ జెండా ఎగరేస్తానన్న జితేందర్ రెడ్డి. కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ వలకబోస్తున్నారు. కేసీఆర్ మైనార్టీలకు చేసిందేమీ లేదన్న షబ్బీర్ అలీ. ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఇకపై సమ్మెలు నిషేధం. 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ. అనర్హత పిటిషన్పై రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు. ఫిబ్రవరి 5 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ. తొండపిలో కన్నాపై దాడితో సంబంధం లేదు. దాడి రాజకీయాలను ప్రోత్సహించనన్న మంత్రి అంబటి. హామీలు నెరవేర్చని సీఎం జగన్ పై విమర్శల. అబద్దాలకు చంద్రబాబు కేరాఫ్ అన్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి. ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశం. సాగర్, శ్రీశైలం కాంపోనెంట్ల బోర్డుకు స్వాధీనంపై చర్చ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్పై సస్పెన్షన్ వేటు. శివ బాలకృష్ణపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు. యాదాద్రి దిలావర్పూర్లో హత్య కేసులో సంచలన తీర్పు. 14 మందికి జీవిత ఖైదు విధించిన భువనగిరి జిల్లా కోర్టు. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. 14 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేత. భారత సర్కార్ భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. రైతుల భూములను లాక్కుని బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారన్న రాహుల్. ఆసక్తికరంగా జార్ఖండ్ రాజకీయాలు. హేమంత్ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు వార్తలు. ఈడీ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్. ఈడీకి వ్యతిరేకంగా ఆర్జేడీ కార్యకర్తల నినాదాలు. హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు. బీజేపీ కార్యకర్త హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష. ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న 2 ఏళ్ల బాలుడు. ప్రపంచంలోనే అతిపిన్న పర్వతారోహకునిగా రికార్డ్. మరో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ. అరేబియా సముద్రంలో పాకిస్తానీ నావికుల్ని కాపాడిన ఇండియన్ నేవీ. తిరుపతిలో వివాదం సృష్టించిన సినిమా యూనిట్. షూటింగ్ ను వీడియో తీసిన జర్నలిస్టుపై బౌన్సర్ల దౌర్జన్యం. చిరంజీవిని కలిసిన పద్మ అవార్డు గ్రహీతలు. యక్షగాన ప్రాముఖ్యతను వివరించిన కళాకారులు.